మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే మలయాళ ఇండస్ట్రీ కొంచెం డిఫరెంట్. స్క్రిప్ట్ వర్క్ దగ్గర నుంచి మూవీ మేకింగ్, రిలీజ్ వరకు ఓ డిఫరెంట్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. చిన్న బడ్జెట్ తో తీసే సినిమాల్లో కూడా మంచి డెప్త్ ఉన్న గొప్ప కంటెంట్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంటారు. వాళ్ళు తీసే సినిమాల్లో ఎక్కువ నేచురాలిటీ, రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఆ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ కు చేరుకుంటున్నాయి. ఆ ఇండస్ట్రీకి చెందిన యాక్టర్స్, టెక్నీషియన్స్ తమ టాలెంట్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ఆ ఇండస్ట్రీలో మమ్ముట్టి అనే పేరు ఒక రకంగా హిస్టరీ అనే చెప్పాలి. ఆయన నటన, స్టార్డమ్, తీసే సినిమాలు మలయాళ ఇండస్ట్రీకి చాలా స్పెషాలిటీని తీసుకొచ్చాయి. 60 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఏదో ఒక ప్రయోగం చేస్తూనే ఉన్నారు. మెగాస్టార్ గా మాత్రమే కాకుండా రిస్క్ టేకర్ గా కూడా ఆయనకు మంచి పేరుంది. ఆయన సినిమాల క్రేజ్, ఆడియన్స్ ప్రభావం అమితంగా ఉంటుంది. భ్రమయుగం వంటి హారర్ థ్రిల్లర్ కి కథ బాగున్నా ఎగ్జిక్యూషన్ లో కొంత మిస్ అవడంతో సినిమా ఎక్స్పెక్టేషన్స్ కు రీచ్ కాలేకపోయింది. అయితే పాన్ ఇండియా సినిమాల పట్ల ఇష్టంతో ఆయన చేస్తున్న కొత్త ప్రయోగాలు ఆడియన్స్ ను కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ప్రస్తుతం కలంకావల్తో మమ్ముట్టి మరోసారి ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. జితిన్ కే జోస్ డైరెక్షన్ లో వస్తున్న కలంకావల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇందులో ఓ మర్డర్ కేస్ ఆధారంగా రాబోతున్న ఈ మూవీలో నిజం కోసం పోరాడే పాత్రలో మమ్ముట్టి కనిపించబోతున్నారు. నవంబర్లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 5కు పోస్ట్పోన్ అయింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న మమ్ముట్టి మళ్లీ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మమ్ముట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ పేట్రియాట్ గురించి కూడా ఆడియన్స్ లో ఎంతో ఆసక్తి నెలకొంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో దేశభక్తి, సామాజిక అంశాలను కూడా మిక్స్ చేస్తున్నారు. మల్టీ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు మోహన్ లాల్, నయనతార, ఫహద్ ఫాజిల్ లాంటి స్టార్స్ కూడా నటించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ నెటిజన్లలో పెద్ద చర్చను రేపింది. ఈ చిత్రంలో స్ట్రాంగ్ కంటెంట్, మమ్ముట్టి వంటి మెగాస్టార్ యాక్టింగ్ వంటి అంశాలు అభిమానులను మరింత అంచనాలు పెంచేలా చేస్తున్నాయి.